బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం అక్రమాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాళేశ్వరం అక్రమాలపై ఏసీబీ రంగంలోకి దిగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో జరిగిన నష్టంపై దర్యాప్తు జరపాలని ఏసీబీకి లేఖ రాసింది విజిలెన్స్. కాంట్రాక్టర్ల నుంచి బాధ్యులు ఎలా లబ్ధి పొందారో విచారణ జరపాలంటూ కోరారు విజిలెన్స్ అధికారులు. ఈ మేరకు విజిలెన్స్ రాసిన లేఖను సీఎస్ కు పంపారు ఏసీబీ డీజీ. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కాళేశ్వరంపై విచారణ జరపనుంది ఏసీబీ. ఇటుకటు కాళేశ్వరంకి సంబంధించి కూడా ఈరోజు అయితే విచారణ జరుగుంది. కాళేశ్వరం అక్రమాల కేసులో కూడా కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. అయితే కాళేశ్వరం అక్రమాలపై ఏసీబీ అయితే రంగంలోకి దిగింది. సో అయితే ఇప్పటికే మనం చూస్తున్నాము, గత కొన్ని నెలలుగా కూడా దీనిపై అయితే ఇప్పటికే అటు సిట్టు ఏసీబీ కూడా పలు దశల్లో విచారణ అయితే జరిపించింది. సో ప్రస్తుతం అయితే అక్రమాలకు సంబంధించి కూడా విచారణ జరపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందించున్నారు. సురేష్, చెప్పండి, మరి కాళేశ్వరం అక్రమాలు అయితే సో ఎంత జరిగినట్టయితే గుర్తించింది ఇప్పటి వరకు, మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకునుంది, డీటెయిల్స్ ఏంటి? విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరిగింది. ఫీల్డ్ విజిట్ చేసి మొత్తం అనుమతులతో పాటు ఎంతవరకు ఖర్చు అయింది, మొత్తం ఫైల్స్ కి సంబంధించిన పూర్తి విచారణ చేసిన తర్వాత ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం వాటిల్లిందనే దానికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను ఏసీబీ అధికారులు స్వీకరించి ప్రభుత్వ సిఎస్ కి పంపించడం జరిగింది. సిఎస్ అనుమతిస్తే ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మొత్తం ఇప్పటి వరకు ఎంత అవినీతి జరిగింది, ఎంత ఖర్చు పెట్టారు, ప్రభుత్వ ఖజానాకు ఎంత నష్టం కలిగిందనే దానికి సంబంధించిన వివరాల కోసం ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించినట్టు తెలుస్తుంది, ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే విజిలెన్స్ అధికారులు ఫీల్డ్ స్థాయిలో కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జరిగిన నిర్మాణంలో చెల్లింపులు ఏ విధంగా కాంట్రాక్టర్ ద్వారా ప్రభుత్వ అధికారులు లబ్ధి పొందారు, ఏ విధంగా ఫైల్స్ ముందుకు కదిలాయి, వాటికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా సేకరించారు. కాబట్టి ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం కలిగిందనే దానికి సంబంధించి ఏసీబీ దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా లేఖ రాశారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి సిబిఐ దర్యాప్తుకు ఆదేశించి కోరడం జరిగింది. కాబట్టి సిబిఐ దర్యాప్తు జరిగేలోపు ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగిందనే దానికి సంబంధించి ఏసీబీ పూర్తి విచారణ చేయాలని చెప్పేసి కూడా లేఖ ద్వారా విజిలెన్స్ అధికారులు ఏసీబీని కోరడం జరిగింది. ఏసీబీ ప్రభుత్వ అనుమతి కోసం సిఎస్ కి ఆ లేఖను పంపించింది. ఆ లేఖ సిఎస్ అనుమతి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగింది, ఎవరెవరు ఎంత లబ్ధి పొందారు, కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లింపుల తర్వాత అధికారులకు ఎంత మొత్తంలో ముడుపులు చెల్లించారు, ఎవరెవరికి చెల్లించారు, వాటికి సంబంధించిన పూర్తిగా దర్యాప్తు చేసి ఒక రిపోర్ట్ ను మళ్ళీ విజిలెన్స్ కి ఇచ్చే అవకాశం ఉంది. సురేష్, అయితే ఇప్పటికే కాళేశ్వరానికి సంబంధించి కూడా ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ అయితే కూడా కొన్ని వందల లేఖను అయితే కూడా తీసుకొచ్చింది. మొత్తం విచారణ జరిపిన అనంతరం కూడా మరి వాటిలో ఉండే అంశాలను కూడా ఇప్పుడైతే ఏసీబీ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు విచారణ జరిపే అవకాశం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి పైన సిబిఐ విచారణ కోరుతూ ప్రభుత్వమే స్వయంగా లేఖ రాసింది. అసెంబ్లీలో కూడా చర్చించారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి 600 పేజీల పైగా రిపోర్ట్ ని చర్చించిన తర్వాత సిబిఐ ద్వారా విచారణ జరిపితేనే పూర్తిగా అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కూడా భావించి ప్రతిపక్షాలు కూడా బీజేపీ కూడా సిబిఐ విచారణ కావాలని చెప్పేసి కూడా పట్టుబట్టింది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐకే అప్పచెప్పి పారదర్శకంగా ఈ విచారణ జరిపి ఎవరెవరు దోషులో సిబిఐ తేల్చాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం జరిగిందనే దానికి సంబంధించి మొత్తం ఎవరెవరు ఎంత పంచుకున్నారనే దానికి సంబంధించి కూడా ఈ విజిలెన్స్ జరిపిన సోదాలు, విచారణ, వాటికి సంబంధించిన వివరాలు అందించి వాటికి విచారణ జరపాలని చెప్పేసి కూడా ఏసీబీకి లేఖ రాసింది. కాబట్టి కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైన ఏసీబీ విచారించే అవకాశం ఉంది. ప్రభుత్వం అనుమతిస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి, ఎందుకంటే అక్కడ జరిగిన పూర్తి సోదాలు, వివరాలు అన్నిటికి సంబంధించిన ఆధారాలు కూడా ఏసీబీకి విజిలెన్స్ అందించనుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.